దివంగత మహానేత ప్రజాహృదయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనేక గ్రామాల్లో కేక్ కట్ చేసి వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా వైఎస్ఆర్ను కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. తప్పు చేసినాం మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగ జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఇవ్వలట్టొచ్చి ఆపినమన్నా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగ జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఇవ్వలట్టొచ్చి ఆపినమన్నా. రంగు జెండలు అన్ని గుంపు కూటవి గట్టి మాయా మాటలు చెప్పారన్నా, కడప సింహం తోటి గెలిసే సత్తాలేక హామీలిచ్చారన్నా, ఓట్లు దండుకుని గద్దె నీదికెక్కి మాట మరిసిపోయిరన్నా, ప్రజల సొమ్ము దోసి పరిపాలన వదిలేసి నింద ముంచిపోయిరన్నా. కంపెనీలు అన్ని పోయేరా, బతుకు లేక బాధలాయేరా, రాజశేఖరన్న రాజమేదిరా, జగను అన్న ఉంటే మంచి గుంపురా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగ జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, వాళ్ళొచ్చి ఆపినమన్నా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగ జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, వాళ్ళొచ్చి ఆపినమన్నా. అమ్మఒడిని ఇచ్చి పేదోడికి చదువు వంచిన మా రాజు అన్నా, ఆరోగ్యశ్రీ పెట్టి పేదోడి పానాలు విపిన గొప్పోడి వన్నా, గూడు లేని పేదలందరికీ ఇచ్చి విలువలీన వైద్యవన్నా, ఆసార పింఛన్లు అవ్వ తాతలకిచ్చి పెద్ద కొడుకు వైద్యవన్నా, ఆగు జల యజ్ఞమే చేసినాముగా, నేల తల్లి గొంతు గడిపినాముగా, ఈ మట్టి బిడ్డల కొరకు గిట్టుబాటు ధరలు పెంచినరుగా దంటిని. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగ జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఇవ్వలొచ్చి ఆపినమన్నా. మళ్ళొస్తావా నువ్వు జగనన్న, మా బతుకులు మార్చంగ జగనన్న, నిన్ను గెలిపించుకుంటాము జగనన్న, ఇవ్వలొచ్చి ఆపినమన్నా. మీడియాలో ముందు నేను తాగుతున్నా, నేను ఎందుకైతే నవరత్నముల ముట్ట ప్రజలకు అందించి మాట నిలుపుకుంటివన్నా, నేను చేసిన సెయ్యి నీతి మరిచిపోయి నిన్ను మోసం చేస్తేవన్నా, పాదయాత్ర చేసి గడప గడప తిరిగి ప్రజల కష్టం చూస్తేవన్నా, జనమంటే జగనాని జగనంటే జనమాని ప్రజల గుండె సపోడన్నా, చేసేది చెప్పే జగనన్నరా, చెప్పేనంటే చేసి తీరు. కార్యక్రమం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతకుముందు అటువంటి ప్రజానాయకుడు లేడని నా అభిప్రాయం. రాష్ట్రంలో ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుని ప్రభుత్వం పనిచేసిందంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే. ఆయనకి
ఎన్నికల ముందు వాగ్దానాలు చేసింది 4. ఆ 4 వాగ్దానాలు చేసేదానికి మొదటి రోజే ఆయన వెంటనే అమలు పరిచేశాడు. ఉచిత కరెంటు మొదటి రోజే చేశాడు. పావుల వడ్డీకి రుణం అన్నాడు. 5% ముస్లిమ్స్కి రిజర్వేషన్ అన్నాడు. ప్రతి ఒక్కరికి పెన్షన్ అన్నాడు. అవి వెంటనే అమలు పరిచాడు. కానీ 13-14 మాసాలు దాని అవతల ఏం చేయలే. మామూలుగా సజావుగా ప్రభుత్వం దాని పని చేసుకుంటా పోయింది. 13 మాసాల తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈ దేశంలో కాదు కదా, ఈ ప్రపంచంలోనే ఎవరు ప్రవేశపెట్టని పథకాలు ప్రవేశపెట్టాడు. అలాంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. ప్రజల మనోభావాలు, ప్రజల ఇబ్బందులు పాదయాత్రలో తెలుసుకుని వాటన్నిటిని పరిష్కరించేదానికి, ప్రజలకు చేరువయ్యేదానికి ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు మంచోళ్ళని దగ్గర తొందరగా తీసుకుంటాడంటారు. అలా భగవంతుడు మనల్ని అనుకోకుండా ఆయన్ని తీసుకుపోవడం జరిగింది. ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేసిన వ్యక్తి, చేసింది ఎప్పుడు చెప్పుకోని వ్యక్తి. ప్రజలే చెప్పుకున్నారు. ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కడు గుండె చూపించి అయ్యా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ నాకు ఆపరేషన్ చేయించాడని ఎగిరిన రోజులు ఉన్నాయి. మేము ఇతర రాష్ట్రాలకు పోతే మీ రాష్ట్రంలో ఇలాంటి పథకం పెట్టున్నారు, ఆ స్కీమ్ ఏందో మాకు కూడా చెప్తే మా ప్రభుత్వం కూడా. దివంగత నేత కరుణానిధి గారు నన్ను చెన్నైలో పిలిచి రాజశేఖర రెడ్డిని అడిగి ఆ స్కీమ్ నాకు కూడా తెచ్చి ఇమ్మన్నాడు. నేను వచ్చి సీఎం గారికి చెప్పా. సీఎం గారికి చెప్తే మన ఫార్మాట్ కూడా వాళ్ళకి పంపి అన్నాడు. నేను స్టాలిన్ గారికి చేర్చారు. అది అవతల 2 సంవత్సరాల తర్వాత మనం 2 lakhs సీలింగ్ పెట్టి మనం ఆరోగ్యశ్రీ పెడితే 80,000కి తమిళనాడులో 2 సంవత్సరాల తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్. ప్రతి పేద కుటుంబం నాశనం అయ్యేది 2 దగ్గరలే. ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య. ఆ కుటుంబం పైకి ఎదగలేక ఉన్నత స్థాయికి పోలేకపోయేది పిల్లలు చదువుకోలేకున్నప్పుడే. వాళ్ళకి పిల్లలు చదువుకోవడానికి అన్ని విధాలా కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. అలాగనే కుటుంబం పైకి ఎదిగేదాన్ని చూశాడు. కుటుంబం చితికిపోకుండా ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి ఒక్కడికి మంచి హాస్పిటల్లో వైద్యం చేసుకునే అవకాశం కల్పించిన వ్యక్తి రాజశేఖర. వారు లేని లోటు ఈ 17 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం. మరలా వారి తనయుడు అదే బాటలో ఉన్నాడు. ఇతనికి ఏంటంటే చేసింది ఎక్కువ, ప్రజలకు చెప్పుకున్నది తక్కువ. ఆ చేసిన దాన్ని వక్రీకరించి రకరకాలుగా చెప్పి ఆయన భూ సర్వే చేస్తే ఆ సర్వే చేసిన దాన్ని ఆయన ఫోటో పెట్టాడనో, ఆయన రాయి పేరు పెట్టాడనో, దాన్ని ఆయన తీసుకుంటున్నాడనో అభూత కల్పనలు ప్రజలకు కల్పించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళే కానీ ఏ పథకాన్ని అమలుపరచలేక ఈరోజు తత్తమతవుతుంది ఈ ప్రభుత్వం. ప్రజలు బాగా తెలుసుకుంటున్నారు. మళ్ళా అదే నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా మనం అభివృద్ధి చెందే పరిస్థితిలో మనకు పోవాలని అందరం కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలంతృత్వం చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి కేంద్రం కింద కుర్చీలు ఉన్నాయి, కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రూపాయికి వైద్యం చేసిన గల డాక్టరు నీవయ్యా. రూపాయికి వైద్యం చేసిన డాక్టరు నీవయ్యా. ప్రజల మనసులను తెలుసుకున్న కథానాయకుడు.
ఆయన కూడా వెళ్ళాడు. ఉచిత కరెంటు రుణాల మాఫీతో రైతుకు ప్రాణం పోసినవయ్యా. బాల బాలికల సంరక్షణ నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, రాజశేఖర రెడ్డి అభిమానులకు, పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పడం మీకు అందరికీ తెలిసినట్టు విషయమే. దీంట్లో ఒక్క ముఖ్య విషయం ఏంటంటే, అందరికీ అది గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఫంక్షన్లు ఆయన వచ్చేటప్పటికి ఒక్కొక్క ఊర్లో ఒక 20-30 ఫంక్షన్లు ఉండేది. ఆ రోజు 60 రూపాయలు, 75 రూపాయలు ఎంతో ఇచ్చేవాళ్ళు. ఎవరైనా ఫంక్షన్ కావాలంటే అతను చనిపోతే, ఫంక్షన్ తీసుకునేవాళ్ళు చనిపోతే ఇంకొక ఆయన యాడ్ చేసేవాళ్ళు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 200 రూపాయల ఫంక్షన్ చేసి ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఫంక్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి చెందింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అది వర్తించేది. వైట్ కార్డు పరిమితులు కూడా ఆ రోజు 2500 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా వైట్ కార్డు ఇవ్వడం జరిగింది. మాకు తెలిసిన అతను, ఒక ఫ్రెండ్, ఒక అతను రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొడుకునేవాడు. హెడ్ మాస్టర్కి 5000 రూపాయల పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్తో వాళ్ళ మదర్కి హార్ట్ ఆపరేషన్ వచ్చింది. అతను చేయించుకోలేక మమ్మల్ని వచ్చి అడిగితే నేను సారీ చెప్తే రాజశేఖర రెడ్డి గారి ప్రజా దర్బార్కి పంపించాం. దర్బార్కి పోయిన తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన తోటి వచ్చి ఆ దర్బార్లో ఈయనకి రాగానే ఆయన అడిగారు, సార్ మా తల్లి గారికి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి సార్, మీరు సాయం చేయండి అని అంటే, మీకు ఆరోగ్యశ్రీ ఉంది కదా దాంట్లో చేయించుకోండి అన్నాడు. సార్ మా ఫాదరు 5000 రూపాయల పెన్షన్ వస్తుంది సార్, అందువల్ల నేను దాంట్లో ఎలిజిబుల్ కాదు, నేను దాన్ని ఏమి చేయించుకోలేకపోతున్నాను సార్ అని అంటే, రాజశేఖర దాన్ని మేము ఏం చేయగలమండి, చేయలేం కదా అని పక్కెళ్ళిపోయి ఒక 2 దాటిపోయిన తర్వాత మాస్టర్ ఉండండి అని చెప్పి అతని నుంచి అవును మళ్ళీ అందరిది అయిపోయిన తర్వాత వచ్చి సెక్రటరీని అడిగి అతనికి మనం ఏం చేయొచ్చు అని అంటే, సార్ సీఎం రిలీఫ్ ఫండ్లో ఇస్తాము అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి తర్వాత 1 మంత్ తర్వాతనే మీకు అందరికీ కూడా గుర్తుంటుంది 5000 రూపాయలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వైట్ కార్డు ఇవ్వమని చెప్పి ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అంటే పేద ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలమని చెప్పి అతన్ని ఒక ఆలోచన విధానం అలాంటి ఉండేటువంటి నాయకుడిని మన దగ్గర నుంచి దేవుడు త్వరగా తీసుకుపోయారు. అది బాధాకరం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వాయిస్ ఆడతావా? చూడండి
ఆ,